వృద్ధాప్యానికి దగ్గరయ్యే కొద్దీ జ్ఞాపక శక్తి క్షీణిస్తుందనే విషయం తెలిసిందే. అయితే కొన్ని చర్యల ద్వారా కొంతకాలం దీనిని ఆపవచ్చు. రోజుకు 5,000 అడుగులు వేస్తే 3 ఏళ్ల పాటు వాయిదా వేయొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. డైలీ 7,500 అడుగులు వేసే వ్యక్తులు జ్ఞాపక శక్తి క్షీణతను 7 ఏళ్ల పాటు వాయిదా వేసుకున్నట్టేనని ఈ అధ్యయనంలో తెలిసింది. దాదాపు 300 మందిని స్టడీ చేసి ఈ రిపోర్టును వెలువరించారు. ఫిజికల్ వర్క్ లేకుండా జీవనం సాగించే వారి మెదళ్లలో హానికరమైన టావు అనే ప్రోటీన్ పేరుకుపోతుంటుంది. ఈ ప్రోటీన్ న్యూరాన్లను నాశనం చేసి ఆల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది. మనిషి మేధో కార్యకలాపాలను ధ్వంసం చేసే ఆల్జీమర్స్ అంకురార్పణకు జీవనశైలికి సంబంధించిన అంశాలే ప్రధాన కారణం. ప్రారంభ దశలోనే జీవనశైలిలో మార్పులు చేసుకుంటే అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను నిలువరించవచ్చునని అధ్యయన నివేదిక రచయిత, అమెరికాలోని మాస్ జనరల్ బ్రిఘమ్ సంస్థకు చెందిన జస్మీర్ చట్వాల్ అన్నారు. అల్జీమర్స్ వయసు మీరే కొద్దీ ముదిరే మేధో సంబంధ వ్యాధి. ఈ వ్యాధి సంక్రమించిన వ్యక్తుల జ్ఞాపకశక్తి, సంభాషణ సామర్థ్యం, ఆలోచన శక్తి క్రమంగా క్షీణించిపోయి కాలక్రమంలో దైనందిన కార్యకలాపాలు కూడా కష్టసాధ్యమవుతాయి. తాజా అధ్యయనంలో భాగంగా 50 నుంచి 90 ఏళ్ల మధ్య వయసు కలిగిన 296 మందిపై అధ్యయనం జరిపారు. హార్వర్డ్ ఏజింగ్ బ్రెయిన్ స్టడీ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ ప్రారంభ దశలో మేధో క్షీణతతో బాధపడుతున్నారు. పాల్గొన్న వ్యక్తులందరికీ పొజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ ద్వారా బ్రెయిన్ స్కాన్ చేసి వారి మెదళ్లలో పేరుకుపోయిన ప్రోటీన్ మోతాదును లెక్కించారు. శారీరక శ్రమ ఎక్కువగా చేసిన వారి మెదళ్లలో అమైలాయిడ్ సంబంధ టావు ప్రోటీన్ తక్కువగా ఏర్పడి ఉన్నట్టు గుర్తించారు. అంటే అలాంటి వారిలో మేధో క్షీణత తక్కువగా ఉంటుందని, వారిలో టావు ప్రోటీన్లు పోగుపడటం తక్కువగా ఉందని అధ్యయన బృందం వెల్లడించింది. కాబట్టి సాధ్యమైనంత వరకు శారీరక శ్రమ, అది కుదరకపోతే కనీసం గంటకు నడిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.